భాగవతం క్లాస్ స్వాగతం. మన 5వ స్కందం 23వ అధ్యాయంలో ఉన్నాము. నిన్న మనం సూర్యుడి అంతరిక్షంలో రెండు ఆయనాలు తిరుగుతాడు. అంటే సగ దూరాన్ని ఆయనం అంటారు, లేదా గమనకాలం. ఉత్తరాయణం, దక్షిణాయనం నిన్న మనం చూసుకుంది. గ్రహణం ఈరోజు మనం చూస్తాం. ఈ విధంగా కాలచక్రం ఒకే విధంగా ఫ్లాట్ గా ఉండకుండా కొంచెం కొంచెం బెండ్ అయ్యి కొంచెం వంగి ఉంటుంది. శిశుమారం తిరిగి వెళ్ళినట్టుగా అది కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో సూర్యుడు మకర రాశి నుంచి కర్క రాశి వరకు, అలాగే కర్క రాశి నుంచి మళ్ళీ మకర రాశి వరకు సో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన భూమండలం చుట్టూ తిరుగుతూ క్రమంలో అది ఆ సూర్యుడు లోపలికి రావడం మళ్ళీ బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదే పైకి వెళ్ళడం మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. కింద ఇక్కడ మనం చూసాము. ఆ ఏ విధంగా ఇక్కడ చక్రం కొంచెం లోపలికి రావడం మళ్ళీ బయటకు వెళ్ళడం, లోపలికి రావడం బయటకు వెళ్ళడం. ఇదంతా కూడా మనం ఆల్రెడీ ప్రియవ్రతుడు ఆయన సూర్యుడి యొక్క గమనం ప్రకారంగానే ఆయన కూడా 7 ద్వీపాలను తయారు చేసినట్టు ఆయన కూడా లోపలికి బయటికి వస్తూ పోతూ ఉన్నట్టు ఏదైతే అప్పుడు ఆ సందర్భంగా మనం చెప్పుకున్నాము. సూర్యుడు కూడా అదే విధంగానే సో ఆయన 7వ ద్వీపం నుంచి 6వ ద్వీపం దాకా వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ 6 నెలలు 6వ ద్వీపం నుంచి మళ్ళీ 7వ ద్వీపానికి మళ్ళీ తిరిగి వస్తాం. ఆయన బయట పుష్కర ద్వీపం నుంచి లోపల 6వ ద్వీపం దాకా వెళ్ళేదాన్ని ఉత్తరాయణం అంటే, మళ్ళీ కిందకి దిగి వచ్చేది మళ్ళీ తిరిగి వస్తే దాన్ని దక్షిణాయనం అంటారు. లోపలికి బయటికి లేదా పైకి కిందకి 6 నెలల సమయం పడతా ఉంది. దాని సంగతి అంతా కూడా మనం నిన్న చెప్పుకున్నాము. ఈ విధంగా పైకి పైకి వెళ్తూ ఉన్నాడు, అట్లా ఇక్కడ కిందకి వస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడేమో మానసోత్తర పర్వతం పైన 7వ ద్వీపం ఉన్నట్టున్నాడు. కొంచెం పైకి వెళ్ళినప్పుడు ఆయన 6వ ద్వీపంలో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అదేవిధంగా ధ్రువుడు 2 తాళ్లతో లాగటం వల్ల వీటికి వైశాల్యం కింద భాగంలో బాగా పొడుగ్గా చుట్టుకొలత ఎక్కువ ఉన్నట్టు, తర్వాత పైకి వెళ్ళంగా వాటి కక్షలు సైజ్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అంటే అర్థం ఏంటంటే తగ్గిపోయే కొద్ది వాటి స్పీడ్ తగ్గించుకొని 24 గంటల్లో మొత్తం భ్రమణం జరగాలి. పైకి వెళ్ళినప్పుడు దగ్గరికి వచ్చింది కాబట్టి స్పీడ్ స్లో అవుతుంది. కిందకి వచ్చినప్పుడు దాని వైశాల్యం బాగా పెద్దది కాబట్టి కొంచెం స్పీడ్గా 24 గంటల్లో మొత్తం చేరుకోవాలి. ఆ విధంగా 3 రకాలుగా మళ్ళీ మధ్యలో ఏదైతే ఉంటుందో దీన్ని విషువాయన అంటారు. మధ్యలో అంటే ఏప్రిల్, రెండోది అక్టోబర్లో అక్కడ మీడియం స్పీడ్ ఉంటుంది. ఉత్తరాయణం అంటే మకర దగ్గర నుంచి జూలై టైంకి ప్రయాణించడం, మళ్ళీ జూలై నుంచి మళ్ళీ మకర సంక్రాంతి జనవరికి వచ్చేసరికి దక్షిణాయనం. ఈ 2 చేస్తాం. మధ్యలో ఏదైతే ఏప్రిల్ అలాగే అక్టోబర్ రెండిట్లో విషువాయన అంటారు. అయితే ఎప్పుడైతే అది జనవరిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పగలు తక్కువ సమయం, రాత్రి ఎక్కువ సమయం ఉంది. ఎప్పుడైతే ఏప్రిల్లోకి వస్తారో మించుమించుగా సమానంగా ఉంటుంది పగలు రాత్రులు. మళ్ళీ ఎప్పుడైతే మనం జూలైకి వెళ్తామో పగలు ఎక్కువసేపు ఉంటుంది, రాత్రి తక్కువ సమయం ఉంటుంది. మళ్ళీ తిరుగు ప్రయాణంలో దక్షిణాయనంలో మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ 2 సేమ్గా ఉంటాయి. మళ్ళీ జనవరికి వచ్చేసరికి మళ్ళీ పగలు తక్కువ సమయం, రాత్రి ఎక్కువ సమయం అవుతుంది. ఈ విధంగా మనం చూస్తే కనుక ఆయా సందర్భాల్లో సమయాల్లో మనకి
పగలు రాత్రుళ్ళు సమయాలు మారుతూ ఉంటాయి. సో నిన్న మనం క్లియర్గా మనం ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మకర సంక్రాంతి మకర రాశి జనవరిలో సూర్యుడు ఉన్నప్పుడు సో మధ్యలోకి వస్తాడు. ఇది మధ్యలోకి వచ్చినప్పుడు ఇది ఏప్రిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 3 నెలల్లో ఆయన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ భూమి ఏదైతే ఉందో సగ భాగం వాళ్ళు పగలు, సగం భాగం వాళ్ళు రాత్రి ఉంటే, ఈ సమయం ఎవరైతే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో వాళ్ళు చాలా ఎక్కువ సమయాలు 24 గంటలు ఉంటుంది, ఐదరు పగలు కానీ రాత్రి కానీ. కానీ ఎప్పుడైతే ఏప్రిల్ 16 కానీ అక్టోబర్ 21 కానీ ఏప్రిల్ 17 అక్టోబర్ అక్టోబర్ 16 సో అక్టోబర్ 16 కానీ మనం చూసినట్లయితే ఆ రోజుల్లో మాత్రమే 12 గంటలు పగలు 12 గంటలు రాత్రులు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అది మనం క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. అదన్నీ నేను మనం చూసుకున్నాము. సో అందువల్ల నేను ఎక్కువ దాంట్లో సమయం ఇంకా కేటాయించదలుచుకోలేదు. సో మొత్తానికి మనం అందరం కూడా సూర్య యొక్క పరిభ్రమణం ప్రకారంగా మనం అందరం పగలు రాత్రుళ్ళు ఆయా సమయాలు మనం చూస్తాం. సో దాని దగ్గరగా మన స్పీడ్ కూడా మనం నేను చెప్పుకున్నాము. స్పీడ్ సో ఈ 3 లెక్కలు కానీ తీసుకుంటే సో కిందది స్పీడ్ ఎక్కువ 4.5 మిలియన్ యోజనాల అవర్లో, ఇది మధ్యస్థంగా మీడియంగా 4.2 ఉంది, పైన 3.9 ఉంది. సో ఇది జూలై సమయంలో, ఇది ఏప్రిల్ అక్టోబర్ సమయంలో మధ్యలోది, కిందది 4.5 స్పీడ్ ఎక్కువ జరగాలి, ఇది జనవరి టైంలో. ఈ విధంగా సూర్యుడు ఆయా స్పీడ్స్ వేగాల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడి వరకు మనం చూసుకున్నాము నిన్న. సో తర్వాత ఇది ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసింది, బట్ స్టిల్ కొద్దిగా మీకు గుర్తు చేయడానికి. సో సూర్యుడు ఒక సంవత్సరం కాలం పడుతుంది మొత్తం తిరగడానికి. అన్ని రాసులు తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది, 365 రోజులు. అట్లాగే ఒక రాశిలో ప్రవేశించడానికి ఒక రాశి తిరగడానికి ఒక నెల పడుతుంది. అట్లా అందరివి. ఇది కానీ చూస్తే చంద్రుడు కానీ చూసారనుకోండి, ఇది మనం అమావాస్య టు అమావాస్య లాగా తీసుకుంటే కనుక చంద్రుడిది ఒక నెల సమయం పడుతుంది. 24 27 నక్షత్రాలు, సారీ మొత్తం అమావాస్య నక్షత్రాలు కాదు, అమావాస్య టు అమావాస్య. ఒక విధంగా చెప్పాలంటే అన్ని రాసులు తిరగడం సేమ్ అంతే. అన్ని నక్షత్రాలు తిరగడం అన్నా, అది ఇంచుమించు అన్ని రాసులు తిరగడం అన్నా కూడా అది 27 రోజులు పడుతుంది. కానీ సూర్యుడికి అదే ఒక సంవత్సరం కాలం పడుతుంది. ఎందుకంటే వాటి ఆ, ఇరుసు ఆ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి అది మొత్తం తిరగడానికి ఒక సంవత్సర కాలం పడితే చంద్రుడికి ఒక నెల పడుతుంది. అంటే చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశి పడడానికి 2 రోజుల 25 నిమిషాలు పడుతుంది. 2 రోజులు 25 నిమిషాలు అంటే 2 రోజుల 3 గంటలు పడుతుంది. సో, ఒక 6 గంటలు పడుతుంది. 2 రోజులు 6 గంటలు పడుతుంది చంద్రుడికి ఒక రాశి నుంచి ఇంకొక రాశి ప్రవేశించడానికి. ఎందుకంటే దాని వైశాల్యం తక్కువ కదా, దాని డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఫాస్ట్గా తిరిగేస్తుంది. అట్లా మనం ఎత్తుకుంటే కనుక మనం చెప్పుకున్నాం, బృహస్పతి అంటే గురుడు 12 సంవత్సరాలు పడుతుంది, శని 30 సంవత్సరాలు పడుతుంది. అది ఇక్కడ మనం చూస్తాం. అయితే ఒక రాశిలో ప్రవేశించడానికి జూపిటర్
అంటే బృహస్పతి ఒక సంవత్సరం పడితే ఇక ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సరం పడుతుంది. అందుకే మనం శనిగ్రహం పెట్టుకున్నప్పుడు ఏళ్ళ నాటి శని అప్పుడు 2.5 + 2.5 + 2.5. సో 3 రాశుల ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ఏళ్ళ నాటి శని అంటున్నాం. సో ఈ విధంగా మనం సూర్యుడి యొక్క గమనంతో పాటు ఇతర రాశుల యొక్క గమనం కూడా మనం మనం చూసుకుంటూ వచ్చాం. తర్వాత మనం మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ 5 అంశాలు ఉన్నాయి. సూర్యుడి యొక్క గమనం ప్రకారం ఇతర రాశుల ఇతర గ్రహాల గమనం ప్రకారంగా వాటికి వివిధ పేర్లు ఉంటాయన్నమాట. ఒకటి సంవత్సర, పరివత్సర, అనువత్సర, వత్సర, ఇదావత్సర. సంవత్సర అంటే సూర్యుడు పట్టే కాలం, మొత్తం అన్ని రాసులు తిరగడానికి పట్టే కాలం. అలాగే దాన్ని ఏమంటారు, సంవత్సర అంటారు. బృహస్పతి తిరిగే కాలం జూపిటర్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 12 సంవత్సరాలు. దాన్ని ఏమంటారు అంటే పరివత్సర అంటారు. అలాగే చంద్రుడు ఒక సంవత్సరానికి పట్టే కాలం మొత్తం తిరగడానికి, అది అనువత్సర. అట్లాగే నక్షత్రాల చుట్టూ తిరిగే సమయం 12 నెలలు తీసుకుంటే దాన్ని వత్సర అంటారు. అలాగే ఇదావత్సర అంటే, సో ఈ ఈ నక్షత్రాల చుట్టూ చుట్టూ ఒక సంవత్సరం కాలం తిరిగితే అది పట్టే సమయాన్ని ఇదావత్సరం అంటారు. సో ఈ విధంగా ఆయా పేర్లు ఇచ్చారు. ఆయా గ్రహాలు లేదా ఆయా నక్షత్రాలు అవి తిరిగే పరిస్థితిని బట్టి ఆయా పేర్లు ఇచ్చారు. సో దీంతో మనం ఉత్తరాయణం, దక్షిణాయనం వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం రాహు, కేతువులు ఏదైతే గ్రహణం గురించి మాట్లాడుతున్నాం. సో ఈయన కేతువు, ఈయన రాహు. సో వీళ్ళ ఆకారాలు దాన్ని చూస్తే గనక కేతువుకి కిందేమో పాము యొక్క శరీరం ఉంది, కానీ మనిషి యొక్క తల ఉంది. రాహుకి చూస్తే తలేమో ఆ, పాము తల ఉంది, తలేమో పాము తల ఉంది, శరీరం ఏమో మనిషిలాగా ఉంది. సో వీళ్ళిద్దరం కనుక గమనిస్తే ఒకరికేమో శరీరం పాములాగా ఉంది, ఒకరికేమో తల పాములాగా ఉంది. సో విషయం ఏంటంటే, ఎప్పుడైతే సముద్ర మంథనం జరిగినప్పుడు అమృతం వచ్చినప్పుడు, సో ఇద్దరూ కష్టపడ్డారు అమృతం కోసం. కానీ ఇద్దరూ కొట్టుకుంటున్నప్పుడు భగవంతుడు మోహిని అవతారంలో వచ్చి, ఆ, నేను ఈ అమృతాన్ని సరిగ్గా నేను పంచుతానని మొత్తానికి రాక్షసుని కొద్దిగా కన్విన్స్ చేసి ముందు దేవతకు పెట్టడానికి సుముఖత చూపించింది మోహిని. సో అయితే ఆమె అందరికి పోసుకుంటూ పోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇద్దరికి, రాహువుకి కేతువుకి ఇద్దరికి ఎందుకో డౌట్ వచ్చింది అనమాట. ఏమని డౌట్ వచ్చిందంటే, ఇక్కడ ఎక్కడో మోసం జరుగుతుంది. దేవతలకి ఒకవేళ ఆ అమృతం పోసిన తర్వాత రాక్షసులకు పోయకపోతే అప్పుడు రాక్షసుల పరిస్థితి ఏంటి అని వాళ్ళు కొద్దిగా గ్రహించి, వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే దేవతల్లాగా వాళ్ళు వేషం మార్చుకొని సూర్యుడు చంద్రుడు మధ్యలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు కూడా అమృతం తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళు ఉంటారు. మోహిని ఆమె ప్రతి ప్రతి ఒక్కరికి ఆమె అమృతం పోసుకుంటూ వచ్చిన సమయంలో కేతువు ఆల్రెడీ తాగేసి తన శరీరంలో, సారీ, రా ఆ, రాహు తాగేసి ఆల్మోస్ట్ తన శరీరంలోకి వచ్చేసింది. ఒక నిమిషం.
సో ఇది రాహు, కేతు. కే కే ఆర్. సో సో కేతువు, కేతు ఆల్రెడీ తాగేశాడు. తాగేసి తన శరీరంలోకి వెళ్ళిపోయి ఉంది. శరీరంలోకి ముఖ్యంగా ఉదర భాగంలోకి వచ్చేసింది. రాహు అప్పుడే తాగుతూ తన నోట్లో దాకా వచ్చి ఇంకా మింగబోతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ ఈ స్థితిలో ఉన్నప్పుడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు, వీళ్ళిద్దరూ రాక్షసులు, కానీ వీళ్ళు ప్రస్తుతం దేవతల వేషాల్లో మా మధ్యలో కూర్చున్నారని ఎప్పుడైతే మోహినికి వాళ్ళు చెప్పారో, సో మోహిని అవతారం ఉన్నటువంటి భగవంతుడు వెంటనే సుదర్శన చక్రాన్ని వదిలాడు. సో అప్పుడు ఇది తలలో తీసేయబడిపోయింది. అప్పుడు కేతువు ఏదైతే ఆల్రెడీ తీసేసుకో ఉన్నాడో అమృతాన్ని, ఆల్మోస్ట్ ఉదర భాగం దాకా వచ్చేసిందో. సో ఉదర భాగం అంటే ఇప్పుడు తలంతా ఇక్కడ దాకా అమృతంతో ఉంది కాబట్టి, సో దాన్ని అదేమి చేయలేము మనం. అదేం చేయలేము. అయితే తన కింద భాగం నుంచి మొత్తం కట్ అయిపోయింది. ఎందుకంటే సుదర్శన చక్రం వదిలినా కూడా ఈ భాగం ఆల్రెడీ అమృతంతో చేయబడింది కాబట్టి ఈ భాగం ఏం కాల. కానీ సుదర్శన చక్రం చేసిందంటే శరీరం భాగం నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ రాహు అప్పుడే తీసుకుంటున్నాడు కాబట్టి, తీసుకొని ఇంకా గొంతు దాకా దిగలేదు కాబట్టి, ఓకే, సో ఇది మొత్తం కట్ చేసేసాడు. సో మిగిలిన భాగం ఏమో అలాగే ఉండిపోయింది. సో ఈ భాగం ఉండిపోయింది, ఈ భాగం తీసేశారు. సో ఇటువంటి టైంలో నెక్స్ట్ వాళ్ళిద్దరూ భగవంతుని వేడుకోగా, అంటే భగవంతుడు వాళ్ళకి ఏం చేశాడు, పాము కట్ చేసి ఒకరికి తల, ఒకరికి మొండె భాగం ఇచ్చాడు అనమాట. సో ఆ విధంగా మనం కానీ గమనిస్తే, సో రాహుకి కేతువులకి ఇద్దరికి కూడా ఒకరికేమో శరీరం సర్పం వచ్చింది, ఒకరికేమో తల సర్పం కిందకు వచ్చింది. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే వాళ్ళకున్న కక్ష ఎవరి మీద, సూర్యచంద్రుల మీద. వీళ్ళిద్దరూ రాక్షసులు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు మన సూర్యుడిని, చంద్రుడిని, వాళ్ళని యాక్చువల్గా మనం ఏం చెప్పారంటే రాహువు తినేస్తాడు అని చెప్పేసి మనకి అలా చెప్పకూడదు అనమాట. అంటే రాహు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చి ఆ సమయంలో వాటి కిరణాలు భూమి మీద పడితే ఆ రాహు కిరణాలతో పాటు ఈ కిరణాలు కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరికీ అశుభం కలుగుతుంది. అయితే ఆ గ్రహణం కొద్ది సమయమే ఉంటుంది కదా, ఎక్కువ సమయం ఉండదు. అదేమని చెప్తారంటే ఎప్పుడైతే రాహు వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడో కొంత ఇమ్మీడియట్ గా విష్ణు సుదర్శన చక్రం పంపిస్తాడు. ఆ సుదర్శన చక్రానికి భయపడిపోయేసి రాహు వెంటనే వదిలేస్తాడు అన్నమాట. రాహు వదిలేస్తాడు, అప్పుడు గ్రహణం వీడుతుంది. సో ఆ విధంగా ఈ రాహు కేతువులు ఇద్దరు కూడా ఆ రెండుగా ఈ సూర్యుడిని, చంద్రుడిని వాటిని కమ్మేస్తూ లేదా మింగేస్తారు అని చెప్తారు అనమాట. సో ఈ విధంగా సో రాహు వచ్చి చంద్రుడిని మింగేస్తున్నట్టుగా మనం ఈ విధంగా చూపిస్తాం. యాక్చువల్లీ మింగేయడం అంటే ఏముండదు, బట్ మధ్యలోకి వస్తుంది. అది మన పెద్దవాళ్ళు చెప్పే విధంగా ఆ విధంగా మింగేస్తుందని చెప్తారు. ఎట్లా ఎట్లా రాహు అసలు మధ్యలోకి వస్తాడు, సూర్యుడికి చంద్రుడికి లేదా భూమికి మధ్యలో ఎలా వస్తాడు? సో రాహు మనకు తెలిసిందే, ఇది భూమండలానికి అతి దగ్గరలో ఉంటుంది. ఆ పైన సూర్యుడు, ఆ పైన చంద్రుడు. ఇంకా రాహు గురించి మనం అది ఏ స్థానంలో ఉంటుందో మనం చెప్పుకోలేదు. రాహు సో భూమండలానికి
సూర్యుడు అంటే అంటే చంద్రుడికి మధ్యలో ఈ స్పేస్ ఏదైతే మనం భువర్లోకం అంటామో, భువర్లోకం ఈ స్పేస్. ఇంకా చంద్రుడి పైన ఇంకంత స్వర్గలోకమే. ఈ చంద్రుడికి భూమండలం ఉన్న పై భాగం మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో దాన్ని భూర్లోకం భూర్లోకం సారీ భువర్లో భువర్ భూర్లోకం స్వర్గలోకం. భూర్లోకం వచ్చి భూమండలం, భూర్లోకం వచ్చి భూమండలం, భూమండలం నుంచి చంద్రుడి వరకు భువర్లోకం, చంద్రుడి నుంచి ఇంకా పైన ఉన్న ధ్రువలోకం దాకా స్వర్గలోకం. సో భూమండలం నుంచి చంద్రుడి మధ్యలో ఉండేటువంటిది భువర్లోకం ఉందో ఆ భువర్లోకంలో రాహు కేతులు ఉంటారు. సో భువర్లోకం కింద రాహు, సూర్యుడు, కేతు వీళ్ళ ముగ్గురు భువర్లోకం ఏరియాలో ఉంటారు. మనం ఉండేది భూర్లోకం అంటే భూమండలం. ఓకే. అయితే మనం చెప్పినట్టుగా సూర్యుడు కిందకి మళ్ళీ పైకి ఎట్లయితే వెళ్తూ ఉన్నాడో అది తిరుగుతూ ఉన్నప్పుడు, అట్లానే చంద్రుడు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత డిస్టెన్స్ కిందకి పైకి వెళ్తా ఉంటాడు చంద్రుడు తిరిగేటప్పుడు. ఎట్లయితే సూర్యుడు తిరుగుతున్నాడు కిందకి పైకి, అట్లనే రాహు కూడా పైకి కింద తిరుగుతూ ఉంటాడు ఈ విధంగా. సో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అది తిరిగే క్రమంలో చెప్పాం కదా, కాలచక్రం ఒక బెండ్ అయింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి లోపలికి బయటికి లేదంటే పైకి కిందకి వెళ్ళే ఆ కొంత స్వతంత్రం ఉంటుంది ప్రతిదానికి. అలా చేసే సమయంలో ఇవి తిరిగే క్రమంలో ఒకానొక టైంలో రాహు ఇక్కడ, చంద్రుడు అలాగే సూర్యుడు ఒకే లైన్లోకి రావచ్చు. ఎప్పుడైతే ఈ మూడు ఒకే లైన్లోకి వస్తాయో అప్పుడు దానికి గ్రహణం అంటారు. మూడు ఒకే లైన్లో వచ్చినప్పుడు. సో అది చంద్రగ్రహణమా సూర్యగ్రహణం తర్వాత సంగతి. మొత్తానికి మూడు ఒకే లైన్లో రావాలి. మూడు ఒకే లైన్లో వచ్చినప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏదైనా రావచ్చు. మొత్తానికి మూడు ఒకే లైన్లో రావాలి. ఒకవేళ ఇప్పుడు ఇట్లా వచ్చినా కూడా ఇక్కడ రాహు, చంద్రుడు, ఇక్కడ సూర్యుడు వచ్చాడు అనుకోండి, అది కూడా గ్రహణమే. మొత్తానికి ఒకే లైన్లోకి రావాలి, అప్పుడు దానికి గ్రహణం అంటారు. సో ఎంత డిస్టెన్స్ లో వెళ్తుంది సూర్యుడు ఎంత డిస్టెన్స్ లో కిందకి పైకి వెళ్తారు అంటే 10,000 యోజనాలు వెళ్తారు కిందకి పైకి. అంటే దాని స్థానం నుంచి కింద ఒక 5,000 యోజనాలు, పైకి ఒక 5,000 యోజనాలు వెళ్తాడు. అదే చంద్రుడైతే మొత్తం 20,000 యోజనాలు, కింద ఒక 10,000 యోజనాలు, పైకి ఒక 10,000 యోజనాలు. అదే రాహు అయితే కిందకి 15,000 యోజనాలు, పైకి 15,000 యోజనాలు, అంటే 30,000 యోజనాలు. ఈ విధంగా ఒక దగ్గర వచ్చేసరికి మాత్రం అందరూ ఒక లైన్లోకి వచ్చేస్తారు. అది పైకి కిందకి కిందకి పైకి వెళ్ళేటప్పుడు ముగ్గురు ఒక దగ్గరికి వచ్చేస్తారు. సో ఈ విధంగా సో సూర్యగ్రహణం ఎప్పుడు అంటారు అని అంటే, సూర్యుడు, చంద్రుడు మధ్యలో రాహు వచ్చాడు అనుకోండి, భూమికి భూమికి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో రాహు, ఈ బ్లాక్ కలర్ లో చూడండి, ఇక్కడ రాహు వచ్చాడు. అప్పుడు ఏమందంటే ఈ సూర్యకిరణాలు ఏవైతే వస్తున్నాయో ఇవి చాలా డేంజర్ అన్నమాట.
అంటే రాహుని టచ్ చేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు గ్రహం అది రాక్షస భావంతో ఉండేటువంటి గ్రహం కాబట్టి సూర్యుని వచ్చే కిరణాలు రాహు యొక్క ఉపరితలం నుంచి రాహుని దాటి రాహుని టచ్ చేస్తూ వస్తాయి కాబట్టి ఆ కిరణాలు మన మీద పడితే మనకి చాలా చాలా ఆ, ఆ, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కిరణాల వల్ల సో అనేక ఇబ్బందులు మనకు కలుగుతాయి అని చెప్పేసి చెప్తారు అనమాట. సో దీన్ని ఏంటంటే రాహు చంద్రుడికి సూర్యుడికి భూమికి మధ్యలో వస్తాడు. సో దీన్ని మనం సూర్యగ్రహణం అంటాం మనం. అలాగే చంద్రగ్రహణం అంటే ఏంటి అని అంటే సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ రాహు వచ్చాడు, ఇక్కడ చంద్రుడు వచ్చాడు. ఇక్కడ చంద్రుడు వచ్చాడు. సో దీన్ని ఏమంటారు? చంద్రగ్రహణం అంటారు. సో అది ఇదేం జరుగుతుంది ఇక్కడ? చంద్రుడి నుండి వచ్చేటువంటి కిరణాలన్నీ రాహు మీదుగా సో మన మీదకి వస్తుంది కాబట్టి సో ఏ కిరణాలైనా సరే రాహు మీదుగా వచ్చింది అనుకోండి సో మనకి అది కీడు చేస్తుంది. సో ఆ విధంగా చంద్రగ్రహణము సూర్యగ్రహణాన్ని ఈ రెండు చూసుకొని ఆ సమయాల్లో సో ఏమీ తినకూడదు. సో ఎటువంటి కార్యక్రమాల్లో బయట జరగకూడదు. మన లోపలే ఉండి హరే కృష్ణ మంత్రం భగవంతుడిని స్మరించుకోవడం, ఎందుకంటే చేయడానికి ఏం చేయలేము, ఏం చేయకూడదు కాబట్టి ఇంటికాడే ఉంటూ అప్పటికే మన ప్రతి వస్తువుని మొత్తం మనం ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే ప్రతిదీ ఆ రాహు కిరణాలతో మొత్తం కూడా ఆ, వాటి కిరణాల ప్రభావంతో అవి మనం తింటే ఏమనుకుంటే మనకి అది కీడు చేస్తుంది కాబట్టి అక్కడ దర్పగడ్డి పెట్టుకుంటారు. దర్పగడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అవి ఎటువంటి చెడు కిరణాలని ఆ, అవి వస్తువులు తగలకుండా లేదా చుట్టుపక్కల వాటికి వాటి ప్రభావం లేకుండా అది చేయగలుగుతుంది కాబట్టి దర్పగడ్డిని మనం ఉపయోగించుకుంటాం అనమాట ఆ సమయంలో. సో ఈ విధంగా ఆ, సూర్యగ్రహణము చంద్రగ్రహణాన్ని మనం ఆయా సమయాల్లో మనకున్న క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడెప్పుడల్లా వస్తాయి అది కూడా మనకు ముందుగానే చెప్తుంది. ఎందుకంటే రాసులు నక్షత్రాలు తిరిగే గ్రహాలు తిరిగేదంతా ఆల్రెడీ ఫిక్స్డే కాబట్టి అందుకే మనం టైం కూడా చెప్పగలుగుతాం. పలానా పలానా ఈ సంవత్సరంలో ఇన్ని గ్రహణాలు రావచ్చు, ఈ స్థానాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వీటిని అనుభవించవచ్చు, లేదా ఈ స్థాయిలో అది పాక్షికంగా గ్రహణం చూస్తారా, పూర్తి స్థాయిలో గ్రహణం చూస్తారా, అది కూడా మనం చెప్పగలుగుతారు. పగల రాత్రి మధ్యాహ్నం ఎప్పుడు చూస్తారు అవన్నీ కూడా మనకి క్లియర్గా మనకి ముందుగానే చెప్పేస్తారు అన్నమాట. సో అది గ్రహణం అనమాట. సో తర్వాత నెక్స్ట్ కొద్దిగా మిస్ చేసింది మధ్యకాలంలో కొంచెం మంది డౌట్లు అడిగింది. సో ఏదైతే మనం చెప్పుకున్నామో అన్ని గ్రహాల గురించి చెప్పుకున్నాం. నేను చెప్పేది ఎస్పెషల్గా చంద్రుడికి చంద్రుడు చంద్రుడికి భూమండలానికి మధ్యలో ఏదైతే మనం భువర్లోకం అంటామో ఆ భువర్లోకంలో ఉండేది కేతువు, రాహువు, అలాగే సూర్యుడు. సో అన్ని గ్రహాలు చూసాము ఇక్కడ దాకా. ఇదంతా మిగతా చంద్రుడి నుంచి మిగతా పై భాగం అంతా మనం స్వర్గలోకం అంటున్నాం. ఆ తర్వాత 4 ముఖ్యమైనటువంటి ఉన్నత లోకాలు ఉన్నాయి, సత్య తప జన మహర్ లోకాలు. సో వాటిల్లో ఆల్రెడీ మనం చూసుకున్నాము ఎవరెవరు అక్కడ నివసిస్తారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది. అండ్ సత్యలోకానికి ఆ బ్రహ్మాండ యొక్క 7 పొరల మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక వైకుంఠ లోకం ఉంది. ఇక్కడ బ్రహ్మలోకానికి పైన బ్రహ్మాండం ఉన్నటువంటి కవరింగ్, వాటి ఒక తొడుగు ఉంది, అక్కడ కవరింగ్ ఉంది, అక్కడ 7 పొరలు ఉన్నాయి. దానికి మధ్యలో ఏదైతే ఖాళీ స్థలం ఉందో సో అక్కడ ఏముందంటే ఒక వైకుంఠం ఉంది. అలాగే మనం చెప్పుకున్నాను ధ్రువలోకంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ భగవంతుడిలో ఇక్కడ ఒక విష్ణువు ఉన్నాడు, సత్యలోకం పైన కూడా ఒక విష్ణువు ఉన్నాడు.
అయితే ధ్రువలోకంలో ఉన్న విష్ణు ఆల్రెడీ మంచిగా ఈయన క్షీరోదక్షాయి విష్ణు. సో అనంత శేషుడిపై పాల సముద్రంలో ఆయన యోగ నిద్రలో ఉంటూ ఈ బ్రహ్మాండానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇందాక మనం చూసాం ఆ ధ్రువలోకమే గ్రహాలన్నీ తిరగడానికి ముఖ్యమైన భూమికి అది పోషిస్తా ఉంది. సో అయితే మరి ఈ వైకుంఠం ఏంటి, ఇక్కడ ఉండే ఈ వైకుంఠం ఏంటి, ఇక్కడ ఎవరుంటారు అని అంటే ఇక్కడ మన్వంతర మన్వంతర అవతారం ఉంటుంది. ఒక మన్వంతర అవతారం ఉంటుంది. మన్వంతర అవతారం అయినటువంటి విష్ణు అవతారం ఒకటి అక్కడ ఉంటుంది అన్నమాట. దీన్ని అంటే భూలోక వైకుంఠం అని కూడా అంటారు. భూలోక వైకుంఠం అని కూడా అంటారు. మన్వంతర అవతారం ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్ని ఇక్కడ ఉంటూ చూసుకుంటూ ఉంటారు అన్నమాట. సో దీని గురించి మన భాగవతంలో ఆల్రెడీ వివరణ కూడా ఉంది. అదే మీకు ఒక చిన్న చిన్న ఇది ఇవ్వాలంటే ఆల్రెడీ మనం ఆ ఈ అవతారాల గురించి ఒక విధంగా మనం మొదటి స్కందంలో చూసుకున్నాము, కానీ మర్చిపోయి ఉండొచ్చు మనం. ఒకటి స్కందం అనేది కాదు, రెండో స్కందాలు మనం చూసామన్నమాట. యాక్చువల్గా కృష్ణుడికి 6 రకాల అవతారాలు ఉన్నాయి. 6 రకాల అవతారాలు. 1 పురుష అవతారాలు, 2 లీలా అవతారాలు, 3 మన్వంతర అవతారాలు, 4 యుగ అవతారాలు, 5 గుణ అవతారాలు, 6 శక్తావేశ అవతారాలు. సో పురుష అవతారాలు అంటే కారదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు, వీళ్ళ ముగ్గురు అన్నమాట. సో వీళ్ళ ముగ్గురు ఎవరైతే భౌతిక ప్రపంచాన్ని మొత్తాన్ని, భౌతిక సృష్టిని మొత్తాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఈ 3 పురుష అవతారాలు: కారదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు. సో కారదక్షాయ విష్ణులో నుంచి అనేక బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండంలోకి గర్భదక్షాయ విష్ణు ప్రవేశించి బ్రహ్మ వస్తున్నాడు. అలాగే దాంట్లో ఉన్న 14 లోకాల్లో ఒక లోకం ఏదైతే ఉన్న ధ్రువలోకం, దానిలో క్షీరోదక్షాయ విష్ణు ఉంటున్నాడు. ఆ క్షీరోదక్షాయ విష్ణువునే ప్రతి వస్తువులో పరమాత్మగాను, అలాగే ప్రతి వ్యక్తిలో పరమాత్మగా తాను ఉన్నాడు అన్నమాట. తర్వాత లీలావతారం. లీలావతారాలు అంటే అనేక లీలలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు లీలలు చేయడానికి వచ్చినటువంటి అవతారాలు అన్నమాట. సో ఇవి అనేకమైనటువంటి ఉన్నాయి లీలావతారాలు. ఎన్నున్నాయి మన లెక్క కూడా పెట్టలేము అన్నమాట. దాంట్లో మన భాగవతంలో కొన్నిటిని మాత్రమే భాగవతం మనకి వివరిస్తా వస్తుంది. లైక్ లైక్ రామ అవతారం, నరసింహ అవతారం, కూర్మ అవతారం, ఇవన్నీ ఒక విధంగా లీలా అవతారం, లీల కోసం. తర్వాత మూడో వచ్చేసి మన్వంతర కాలం. సో మన్వంతర అవతారాలు అంటే బ్రహ్మ ఒక రోజు అంటే ఒక కల్పం అంటారు. అంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఈ 12 గంటలు ఏదైతే పగలుందో దాన్ని 14 భాగాల కింద డివైడ్ చేస్తారు. 14 భాగాల కింద. ఈ 14 భాగాలని గమనిస్తే కనుక ఈ 14 భాగాల్ని 14 మన్వంతరాలు అంటారు. ఈ 14 భాగాలు ఏదైతే అంటున్నామో ఆ 14 మన్వంతరాలు అంటారు. 14 మన్వంతరాలు. సో బ్రహ్మ ఒక రోజులో, ఎస్పెషల్గా పగటిపూట ఆ పగటిపూటని 14 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఆ 14 భాగాల్ని 14 మన్వంతరాల కింద చెప్తారు. ఎందుకు మన్వంతరాలు అంటారంటే ఆ 14 భాగాల్లో ఒక్కొక్క మను వస్తాడు అనమాట. మను చక్రవర్తి వచ్చి ఆ మను కాలాన్ని ఆయనే అక్కడ ధర్మాన్ని అక్కడ నిర్దేశిస్తాడు. వాళ్ళని మను చక్రవర్తులు అంటారు. ఈ 14 భాగాలు ఏంటి అంటే 71 యుగ చక్రాలు, దివ్య యుగ చక్రాలు. అంటే సత్యత్రేత ద్వాపర కలియుగం, ఇట్లా 4 అవతారాలని ఒక సైకిల్లా తీసుకుంటే కనుక ఒక దివ్య చక్రం.
ఇట్లా 71 యుగ చక్రాలు, 71 యుగ చక్రాలు ఒక మన్వంతరం. అట్లా ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి? 14 మన్వంతరాలు ఉన్నాయి. 14 మన్వంతరాలు. ప్రతి మన్వంతరంలో ఒక మను చక్రవర్తి వస్తాడు. ఆ మను చక్రవర్తితో పాటు ఇంకా 5 మంది ప్రతి మను కాలంలో వస్తారన్నమాట. 5 మంది దిగుతారు. ఎవరు? మను చక్రవర్తితో పాటు మను, అలాగే దేవతలు, మనుపుత్రులు, తర్వాత మన్వంతర అవతారము, సురేశ్వరులు, ఋషులు. 6 మంది సప్త ఋషులు. ప్రతి మను కాలానికి వీళ్ళ 6 మంది మారిపోతూ ఉంటారు. పోస్టులు మారిపోతా ఉంటాయి. పోస్టులు ఉదాహరణకి దేవతలందరూ కూడా వాళ్ళు ప్రతి 71 మన్వంతరానికి కొత్త కొత్త వాళ్ళు ఆ పోస్టులోకి వస్తారన్నమాట. దేవతల్లాగా పాత వాళ్ళు 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 చేసిన భక్తిని బట్టి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఎట్లా అయితే ప్రతి 5 సంవత్సరాలకి ఇక్కడ గవర్నమెంట్ మారినప్పుడల్లా కొత్త వాళ్ళు ఆ పోస్టులు తీసుకుంటూ ఉంటారు, అట్లాగే భగవంతుడి యొక్క ప్రతి మను కాలంలో కొత్త విష్ణు అవతారం, కొత్త ఇంద్రుడు, కొత్త దేవతలు, కొత్త మనపుత్రులు, కొత్త సప్తఋషులు వస్తూ ఉంటారు. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మారినట్టుగా ఎన్నికల తర్వాత, అదే విధంగా దేవతా సమూహం అంతా కూడా ప్రతి మను కాలంలో ఉన్న తర్వాత నెక్స్ట్ మను కాలానికి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు దాంట్లో. ఆ విధంగా ఏదైతే ఇప్పుడు ఇంత డిస్కషన్ నేను మీకు ఎందుకు పెట్టాను అని అంటే, ఇక్కడ మనం మన్వంతర అవతారాలని చెప్పాం కదా. ఈ మన్వంతర అవతారం ఏదైతే ఒక విష్ణు అవతారం ఉందో ఆ విష్ణు అవతారం అక్కడ ఉంటుంది అనమాట. ఎక్కడ? ఆ సత్యలోకం పైన ఉన్నటువంటి భూలోక వైకుంఠంలో మన్వంతర అవతారం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత మన యుగావతారాలు, ప్రతి యుగానికి ఒక అవతారం వచ్చినట్టుగా యుగావతారాలు, ప్రతి గుణానికి ఒక అవతారం ఉంది. 3 గుణాలు ముఖ్యంగా మనకున్నాయి: సత్వ, రజో, తమో గుణాలు. సత్వగుణానికి విష్ణువు, రజోగుణానికి బ్రహ్మ, తమో గుణానికి శివుడు. ఆ తర్వాత శక్త్యావేశ అవతారాలు. సో ఈ శక్త్యావేశ అవతారం అని చెప్పాను కదా, అతను జీవుడే కానీ భగవంతుడి శక్తినిచ్చాడు అనమాట. భగవంతుడి శక్తినిచ్చి ఒక 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 శక్తివంతమైనటువంటి ఒక కార్యం చేయించడానికి భగవంతుడు ఆ జీవుడికి ఆ శక్తిని ఇస్తాడు అనమాట. లైక్ మనం చెప్పుకున్న వ్యాసుడు ఒక శక్త్యావేశ అవుతారు, నారదుడు ఒక శక్త్యావేశ అవుతారు. వాళ్ళు మామూలుగా జీవులే కానీ వాళ్ళు అసాధారణమైనటువంటి కార్యాలు నిర్వహిస్తారు అనమాట. ఎందుకంటే భగవంతుడు వాళ్ళని ఆ స్థాయిలో వాళ్ళని శక్తిపరుస్తారు అనమాట. వాళ్ళు శక్తివేశ అవతారాలు అంటారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇదంతా చెప్పడానికి ఏంటి అంటే, భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నాయి. అండ్ ప్రతి ప్రతి అవతారంలో అనేక అనేక మంది అవతారాలు వస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం మనం డీల్ చేసేది మాత్రం మన్వంతర అవతారాలు. సో ప్రతి మన్వంతరంలో ఒక విష్ణు వస్తాడు అనమాట. సో ఆ విష్ణువే ఇక్కడ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ మనుకాలం అంతా కూడా ఈ విష్ణు అవతారమే అక్కడ అక్కడ జరిగేటువంటి అనేక అంశాలని గమనించుకుంటూ, వాటిని పోషించుకుంటూ, వాటికి దిశానిర్దేశం ఇస్తూ ఉంటాడు. సో అటువంటి వైకుంఠం ఇది అనమాట. ఏదైతే మనం 3వ స్కందం 15వ అధ్యాయంలో బ్రహ్మ ఒక వైకుంఠ లోకాన్ని తాను వివరిస్తాడు అనమాట. ఆ వైకుంఠ లోకంలో ఉండేటువంటి పురుషులు, స్త్రీలు వాళ్ళు ఎలా ఉంటారు, వైకుంఠ విమానాలు వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఎంత ఆకర్షణలుగా ఉన్నా సరే భగవుడి ఆకర్షణ ముందర అవన్నీ కూడా బలాదూరైపోతాయి. అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి పురుగులు, జంతువులు అన్నీ కూడా ఎటువంటి ఈర్ష్యద్వేషాలు లేకుండా వాళ్ళు నిరంతరం ఈ విధంగా కృష్ణుని స్మరించుకుంటుంటారు. ఒక వైకుంఠ లోకం గురించి బ్రహ్మ ఏదైతే వివరిస్తాడో అది ఈ వైకుంఠ లోకమే అన్నమాట. అట్లానే ఏదైతే మన చతుష్కుమారులు ఈ వై ఈ ద్వారపాలకులు జై విజయులు వాళ్ళని వైకుంఠ ద్వారం దగ్గరే వాళ్ళని ఏదైతే ఆపేస్తారో
అది ఈ వైకుంఠ ద్వారాలు అన్నమాట. మన్వంతర అవతారం ఉండేటువంటి ఈ వైకుంఠ ద్వారం దగ్గర ఆపేస్తారు. అట్లానే భృగుముని ఏదైతే వెళ్ళి టెస్ట్ చేయడానికి ఎవరు నిజంగా భగవంతుడు అని ఆయన టెస్ట్ చేసినప్పుడు వెళ్ళి బ్రహ్మని మాటతో అన్నప్పుడు బ్రహ్మ ఉద్రేకపడిపోతాడు. అలాగే శివుడిని ఆ శివుడిని తాకినప్పుడు ఆ శివుడు ఉద్రేకపడిపోతాడు. కానీ వైకుంఠంకి వచ్చి ఇక్కడ విష్ణును తన్నినా కూడా ఆయన ప్రతిస్పందించకుండా ఆయన ఎంతో ఎంతో సహనంతో ఓర్పుతో ఆయన నవ్వడంతో భృగుమునికి అర్థమైపోయింది, ఈయనే అసలైన దేవుడు, ఈయనే అసలైనటువంటి ఈ మూల అన్నిటికీ మూలం ఈయనే అని చెబుతాను. అయితే టెస్ట్ చేశాడు. ఆ టెస్ట్ చేసిందంతా కూడా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మన్వంతర అవతారం. సో కాబట్టి ఇది ఈ మొత్తానికి ఇది బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ సత్యలోకం పైన ఉన్నటువంటి ఖాళీ స్థలంలోనే ఈ వైకుంఠ లోకం ఉంది కాబట్టి సో చాలా మంది వెళ్ళి ఆ వైకుంఠాన్ని దర్శించుకునే ఆ వైకుంఠంలో ఉన్న భగవంతుని దర్శించుకునే అవకాశం చాలా మందికి దొరికింది. అయితే నేను మీకు చెప్పినట్టుగా ఫైనల్ గా లాస్ట్ పాయింట్ వస్తాను ఈ ఈ అధ్యాయంలో. ఇంకా ముందుకు వెళ్తాము. సో దీనికి వచ్చామనుకోండి, సో ప్రళయాల గురించి మాట్లాడతాం మనం. ప్రతి మనుకాలం తర్వాత అంటే 14 మన్వంతరాలు ఉన్నాయి. ప్రతి మనుకాలం 71 యుగ చక్రాలు. ప్రతి 71 యుగ చక్రాల తర్వాత మళ్ళీ కొత్త మను చక్రవర్తి వస్తాడు, కొత్త మనోవతారం వస్తుంది, కొత్తగా సప్తఋషులు వస్తారు, కొత్తగా దేవతలు మళ్ళీ మారిపోతారు. ఆ మార్పు జరిగే సమయంలో ఓకే ఓన్లీ భూలోకంలో ఉన్న వాళ్ళకి మాత్రమే డిస్టర్బెన్స్ వస్తుంది. భూలోకంలో ఉన్న వాళ్ళు మాత్రమే డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ. అప్పుడు మత్స్యావతారం వచ్చి వాళ్ళని కొద్దిసేపు ఆ డిస్టర్బెన్స్ జరిగే టైంలో ఎవరైతే పుణ్యాత్ములు, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉంటారో, అలాగే మిగతా అంటే భగవంతుని నిరంతరం స్మరించుకునేటువంటి పుణ్య పురుషులు ఉంటారో వాళ్ళని మత్స్యావతారం కాపాడుతుంది అనమాట. ఆ వేదాలని మొత్తాన్ని కూడా ఆ డిస్టర్బెన్స్ లో మళ్ళీ నెక్స్ట్ మనుకాలం వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ మనుకాలం ఇమ్మీడియట్ గా అయ్యేసరికి మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తారు. సో భూలోకంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతాయి. ప్రతి ఒక మను కాలం అయిన తర్వాత ఇంకా కొత్త మను కాలాన్ని, లైక్ ఒక గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మరో గవర్నమెంట్ ఫామ్ అయ్యే లోపల అక్కడ ఎవరు ప్రాపర్ చీఫ్ మినిస్టర్ ఉండరు, ప్రైమ్ మినిస్టర్ ఉండరు. యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్, యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కొద్దిగా వ్యవస్థలు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి కదా. అట్లా ఒక మనుకాలం అయింది, ఇంకో మనుకాలం, ఒక మన్వంతరం నుంచి ఇంకో మన్వంతరం పోయేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి అన్నమాట. ఆ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్ కాకుండా, ప్రభావ పడకుండా ఉన్న వాళ్ళని మత్స్యావతారం కొద్దిగా పక్కకు తీసుకెళ్తుంది. నెక్స్ట్ ప్రతి బ్రహ్మ ఒక రోజు అయిన తర్వాత, ఒక రోజు అంటే ఒక రోజుని బ్రహ్మ, ఒక రోజుని ఒక కల్పం అంటారు. ఒక రోజు అయిన తర్వాత ఒక చిన్న ప్రళయం వస్తుంది. ఒక చిన్న ప్రళయం. ఆ ప్రళయం అప్పుడు ఏమవుతుందంటే, ఇది ఉంది కదా ఈ మహర్లోకం, ఈ పైన మహర్ జన తప సత్యలోకం, దీని కింద ఉన్న అన్ని లోకాలు నాశనం అయిపోతాయి. ఇవన్నీ నాశనం అయ్యి ఎక్కడికి వెళ్తారంటే గర్భదక్ష విశ్వంలోకి వెళ్తారు. ఆ బ్రహ్మాండంలో అదే గర్భదక్ష సముద్రం కింద ఉన్నటువంటి విశ్వంలో దగ్గరికి వెళ్తారు. అలాగే ఈ లోకాలు మాత్రం ఏం కావు, ఈ లోకాలు మాత్రం అలాగే ఉంటాయి. కానీ అది రాత్రి సమయం కదా, అంటే బ్రహ్మ రాత్రి సమయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్రహాలన్నీ నాశనం అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా ఈ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతారు. ఈ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోయేసి
అక్కడ ఆ రాత్రి అంతా అక్కడ పడుకొని ఉంటారు. ఒక విధంగా వెళ్తారంటే ఒక గాఢ నిద్రపోతే మనమే మర్చిపోతాం కదా, అలా అయిపోతుంది అనమాట. అలాగే కానీ ఈ లోకాలు ఉన్నాయి చూసారా, ఈ లోకాలు మాత్రం ఏం కావు. అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో బ్రహ్మ దేవతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. బ్రహ్మ గర్భంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే రాత్రిపూట చేసేది ఏం లేదు కదా. బ్రహ్మ ఒక రోజులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. సో పగల సమయం అయిన తర్వాత ఒక చిన్న ప్రళయం వస్తుంది అనమాట. ఆ ప్రళయంలో ఇవన్నీ నాశనం అయిపోతాయి, ఏదైతే మహర్లోకం కింద ఉండేది. కానీ ధ్రువలోకానికి మాత్రం ఏం కాదు. ధ్రువలోకం మనకు కనబడకుండా పోతుంది అంతే, కానీ దానికి నాశనం అనేది లేదు. దానికి అందరు ఎక్కడికి వెళ్తున్నారు? గర్భోదక్ష విష్ణు గర్భంలోకి వెళ్తున్నారు అంతా కూడా. మళ్ళీ పగలు స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ బ్రహ్మ బయటకు వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ మిగతా ఈ లోకాలన్నింటినీ ఆయన సృష్టిస్తాడు. ఆయా గుణాలను బట్టి ఆయా వ్యక్తులు మళ్ళీ వాళ్ళ కర్మ ప్రకారంగా వాళ్ళు ఆయా లోకాల్లోకి వెళ్ళిపోతారు. అండ్ బ్రహ్మ దేవతలందరూ కూడా మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తారు మళ్ళీ ఇక్కడికి. ఇది బ్రహ్మ ఒక కల్పం, ఒక రోజు జరిగే పరిణామాలు అనమాట ఇవన్నీ. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేది బ్రహ్మ 100 సంవత్సరాలుగానే అయిపోతే, బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిపోతే మొదటిదేమో మన్వంతర ప్రళయం. చిన్నది అది, దాని ప్రళయం అని చెప్పకూడదు, బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ అన్నమాట. అయ్యేమి అప్పుడు అన్ని వైండప్ అయిపోయి ఏమి విష్ణు గర్భంలోకి పోవు, బట్ ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే ఒక మన్వంతరం నుంచి ఇంకొక మన్వంతరం మారేటప్పుడు. తర్వాత బ్రహ్మ ఒక పగలు నుంచి రాత్రికి వెళ్ళేటప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు ఆ ఆ మహర్లోకం కింద ఉన్న అన్ని లోకాలు భగవంతుడి యొక్క గర్భోదక విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మూడోది బ్రహ్మకు 100 సంవత్సరాలు అయితే అప్పుడు మీరు చూసారా, ఇక్కడ మహావిష్ణువు ఉన్నాడు, కాలదక్ష విష్ణు. ఇట్లాంటి బ్రహ్మాండాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇదొక బ్రహ్మాండం, ఇదొక బ్రహ్మాండం, ఇదొక బ్రహ్మాండం, ఇదొక బ్రహ్మాండం, ఇదొక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలన్నీ కూడా మళ్ళీ ఈ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాయి. మహావిష్ణు లేదా కాలదక్ష విష్ణు. బ్రహ్మాండంలో ప్రాబ్లమ్స్ వస్తేనేమో ఇక్కడ ఈ గర్భదక్ష విష్ణుకి దాంట్లోకి వెళ్తున్నాము. కానీ 100 సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి బ్రహ్మకి, అప్పుడు బ్రహ్మాండాలు అందరితో పాటు గర్భదక్ష విష్ణు, క్షుదక్ష విష్ణు అందరూ వెళ్ళి మహావిష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సృష్టి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఈ నుంచి అనేక బ్రహ్మాండాలు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ బ్రహ్మాండాల్లో మళ్ళీ 14 లోకాలు అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగా ఈ ప్రళయాలు వచ్చినప్పుడు ఆయా విష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళి కొంతకాలం నిద్రావస్థలో జీవులు సృష్టి మొత్తం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఈ విధంగా సృష్టించడం, మళ్ళీ ప్రళయం, నాశనం, సృష్టి నాశనం, సృష్టి నాశనం, ఇలా నిరంతరంగా అనేక వేల కోట్ల సంవత్సరాల నుంచి ఇది జరుగుతా ఉంది. అయితే వీటితో సంబంధం లేకుండా మనం శాశ్వతంగా ఉండాలి అనుకుంటే మనం భగవన్నామం చేసుకొని భగవంతుడిని స్మరించుకుంటూ ఈ నుంచి బయటపడాలి. ఇలాంటి ప్రళయాలు ఎన్ని జరుగుతున్నా కూడా అది కల్పంలో కావచ్చు, లేకపోతే బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత కావచ్చు, కానీ పైన ఈ లోకాలకు మాత్రం ఏమీ కాదు. ఇవి ఏదైతే వైకుంఠ లోకాలు ఉన్నాయో ఆధ్యాత్మిక ప్రపంచం ఉందో అది మాత్రం ఏమీ కాదు. సో ఆ విధంగా మనం చూస్తే అన్ని ఒక 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 పద్ధతి ప్రకారంగా భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకు అన్ని రకాలటువంటి ఇక్కడ ప్రక్రియలు, వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం గ్రహణం, ఆ తర్వాత ఈరోజు అక్కడ ఉండేటువంటి వైకుంఠ లోకాలు ఉంటే మన్వంతర అవతారాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసుకొని 23వ అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసామన్నమాట. సో రేపు మనం 24వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. అనంత కోటి వైష్ణవ బృంద కి జయ. జగద్గురు శ్రీల ప్రభుకి జయ.